ఇంటికి వెలుగు ఇల్లాలు అనే సంగతి అందరికీ తెలుసు. మహిళలు ఇంటికి మణిదీపాలు అనే విషయం తెలుసు. ఒకప్పటి తీరు వేరే, ఇప్పటి తీరు వేరే. ఒకప్పుడు అమ్మాయిలంటే విద్యకు దూరంగా ఉంచేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. చట్టసభల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సీట్లు మహిళలకు కేటాయించడం జరుగుతూ ఉంది. విద్యలో కొంత పర్సెంటేజ్ ఇస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వాలు ఆ విధంగా సౌకర్యాలు మహిళలకు కల్పిస్తూ ఉన్నారు. ప్రతి రంగంలో అందుకే అమ్మాయిలు బాగా చదువుకొని మహిళలు ముందుకెళ్తూ ఉన్నారు. ఒక ఉద్యోగ రంగమే కాదు, వారు అన్ని రంగాల్లో కూడా నిజంగా మణిదీపాలే. అందుకనే పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇంటికి వెలుగు ఇల్లాలు. ఎందుకంటే ఇంట్లో కూడా ఈ ధర్మనిష్టను కాపాడేవారు, ఈ ధర్మాన్ని పరిరక్షించేవాళ్ళు, కుటుంబ వ్యవస్థను కాపాడేవాళ్ళు ఆ మహిళలే. వారికే ఆ బాధ్యత ఎక్కువ ఉంది. అందుకే ఆ యొక్క ధర్మం అనేటటువంటి వెలుగును అందించేవారు మహిళలే. ఈ రంగము ఆ రంగం అనేది కాదు. ఇంట్లో అందరికీ ప్రయోజనకరంగా ఉన్నది కూడా మహిళలే. అంటే ఒక మహిళ ఒకప్పటి ఒక ఇంటి కూతురు మరో ఇంటికి ఇల్లాలుగా, కోడలుగా వెళ్ళిన తర్వాత కూడా తన ఉద్యోగ భద్రతనే కాకుండా, అంటే ఉద్యోగాన్ని ఒకవైపు కాపాడుకుంటూనే, ఉద్యోగ ధర్మాన్ని కాపాడుతూనే మళ్ళీ ఇంటికి కూడా అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తూ ఉంది. పిల్లల విషయంలో కానివచ్చు, భర్త విషయంలో కానివచ్చు, ఇంట్లో డబ్బుల విషయంలో కానివచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక సమతుల్యత, ఒక ఇంటికి ఏవైతే అవసరం ఉన్నాయో అలాంటి ఒక విలువలన్నీ కూడా కాపాడేది ఎవరంటే ఆ మహిళలే. అందుకే ప్రతి దాంట్లో కూడా మనం మహిళలను గౌరవించడం అనేది అదొక మన ధర్మంగా మనం భావించాలి. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఎందుకు అంటే వారు ఆ యొక్క జన్మనివ్వడం కూడా వాడికే ఉంది, వేరే మగవాళ్ళ కాదు, కేవలం ఆడవాళ్ళకే ఆ యొక్క అదృష్టం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు అంత గొప్ప స్థానంలో ఉండడం జరిగింది.